మేడం బిల్. ఓహ్ సారీ. సార్ క్లోజ్ సార్. 2 minutes. లేదు సార్, టైం అయిపోయింది సార్. అరే 2 minutes అయ్యా. బ్యాగ్ సార్. ఇప్పుడు ఓకేనా? ఈ టీవీ మీ టీవీలో మీరు చూస్తున్న ప్రోగ్రామ్ హలో ప్రేమిస్తారా. నేను మీ నందిని. ఇవాళ మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామా? మేడం, నేను అమీర్పేట నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా ప్రేమిస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలుగానా? మరి ఆ అమ్మాయికి మీ మనసులో మాట చెప్పారా? లేదు మేడం. చెప్పలేదా? మీ పేరు వెంకటేశా? అవును మేడం. నా పేరు ఎలా తెలుసు మీకు? 15 సంవత్సరాలుగా లవ్ చెప్పకుండా ఉంటేను రాజా, చంటి, సీను, సూర్యవంశం అన్నిట్లోనూ వెంకటేష్ గారు అంతేగా? అంటే లవ్ సక్సెస్ కావాలంటే నా పేరు మార్చుకోవాలా? అవసరం లేదు, లవ్ చేస్తే ముందు చెప్పేయాలి. నిజం రా, ప్రేమించినప్పుడు ఎంత తొందరగా చెప్పేస్తే అంత మంచిదంటరా. ఇప్పుడే కదరా పాలలో పెరిగేసాం, తోడుకోవడానికి టైం పడుద్ది. లేట్ అయితే పులిసిపోద్ది. నా లవ్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. ఒరేయ్, ఎవరెవరినో ప్రేమిస్తున్నావని నందినికి ఫోన్ చేస్తున్నారు. నువ్వు ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నావు కదరా. దీనికి పెద్ద ఐడియాస్ అవసరం అంటావా? సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు హలో ప్రేమిస్తారాలో నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దామా? హలో ప్రేమిస్తారా? అందుకేగా ఫోన్ చేసింది. మీ పేరు? అరవింద్. చెప్పండి అరవింద్ గారు, మీరు ఎన్ని రోజులుగా ప్రేమిస్తున్నారు? లాస్ట్ 15 days గా. మీరు ఫస్ట్ టైం ఆ అమ్మాయిని ఎక్కడ చూశారు? అంటే నేను ఈ మధ్య కలకత్తా నుంచి వచ్చాను. టీవీ కొందామని షాపింగ్కి వెళ్తే అక్కడికి అమ్మాయి జ్యువెలరీ షాప్కి వచ్చింది. ఆ అమ్మాయి చేతిలో బాక్స్ లాక్కొని ఒక దొంగ పరిగెడుతుంటే నేను సూపర్ మ్యాన్ లా చేసి పట్టుకున్నాను. తీరా చూస్తే అది ఖాళీ బాక్స్, చైన్ తన మెడలోనే ఉంది. హలో వింటున్నారా? ఇంకోసారి అమ్మాయి బ్యాగు ఇంకొక దొంగ లాక్కెళ్ళాడు. ఈసారి పడిపోయిన బ్యాగ్ని నేనే ఆ దొంగకి ఇచ్చేసాను. కానీ ఆ బ్యాగ్లో 2000 అన్న సంగతి నాకు తెలియదు. తర్వాత ఇద్దరం కలిసి కాఫీ తాగాం, క్లోజ్ అయ్యాం. కానీ తనని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చూస్తానంటారా? ఏంటి మేడం, ఎవరు ప్రేమిస్తామని చెప్పిన విషయం చెప్తారు, నాకు చెప్పరా? మీ ప్రేమ సక్సెస్ అవ్వడానికి ఈ టీవీ నుంచి మా బెస్ట్ విషెస్. మీకు ఏ పాట ఇష్టం? మీ ఇష్టమే, నా ఇష్టం. ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? నా లవర్కి. కాదు, మీకే డెడికేట్ చేస్తున్నాను. సార్ ఒక్క రోజు లీవ్ ఇచ్చారంటే నా పెళ్లి అయిపోద్ది సార్. 1 day లేదు, టెస్ట్ మ్యాచ్ లేదు, నో లీవ్ నథింగ్. సార్ ప్లీజ్ హాఫ్ డే ఇవ్వండి సార్. పిచ్చి మాటలు మాట్లాడామంటే డిస్మిస్ చేసి అవతల పడేస్తాను, పెట్టేస్తాను. హలో, నేను మ్యారేజ్ బ్రోకర్ని. నీకు నమస్కారం రా బాబు. నీ దయవల్ల కృష్ణా జిల్లాలో మడతేం చేసుకున్నావు. పెళ్లి చూపులకి పోలీస్ స్టేషన్ పంపిస్తావా? ఇంకొక ఛాన్స్ ఉంది సార్. ఈసారి జైలు పంపించేస్తావా? కాదు, కాలింగ్ చోట బర్ణాలు రాస్తాను. ఐ మీన్ మీకు హెల్ప్ చేస్తాను. నీకు నిజంగా హెల్ప్ చేయాలని ఉంటే మా బాస్ అమరావతి గాడని ఒకడు ఉన్నాడు. ఆయన సంబంధం చూడాలా? లేదు, ఆడంతు చూడాలి. మ్యారేజెస్ బ్రోకర్ని. అయితే ఈ 5000 ఉంది. 5,000 ఎందుకు? కరీనా కపూర్ని పెళ్లి చేసుకోవడానికి. ఏం బ్రెయిన్ పని చేయట్లేదా? నేను కట్టిన కప్పుని పెళ్లి చేసుకోవడం ఏంటా? ఈ ఫోటో ఎవరిది? అదే. నీ పేరు అమరావతి కదా, మరి నువ్వే చేసుకోవాలి. ఇదేం ఫిట్టింగ్ సార్? ఫిట్టింగ్ కాదు, సెట్టింగ్. నువ్వు కరీనా పెళ్లి చేసుకుంటే ఆది దంపతుల్లాగా, యాడమ్ అండ్ ఈవ్ లాగా బ్రహ్మాండంగా ఉంటారు. నన్ను నమ్ము. అది కాదు సార్. ఏంటా కడుపు అనందన్నా గడితున్నావు నువ్వు? కరీనా చేస్తా. అదయ్యా, నాకు ఉందనుకో, కానీ నాకు మరి పెళ్లి అయిపోయింది. కరీనాకు పెళ్లి అవ్వలేదు కదా. మరి మా ఆవిడ? మీ ఆవిడ చూసుకున్న బాధ్యత నాది. ఎక్కువ మాడిందనుకో విడాకులు ఇచ్చేద్దాం. అంతగా గట్టిగా మాడితే పేక పిసికి చంపేద్దాం. నువ్వు ఓకేనా కాదా చెప్పు. అయితే నేను ఇచ్చిన 5,000 ఇళ్ళకి ఇంకొక 5,000. ఎందుకండి? కరీనా వద్దా నీకు? 5,000 పెట్టుకున్నా. ఫ్లైట్కి వెళ్ళాలి కదా నేను. ఎక్కడికి? కష్టపడి నేను పెళ్లికి ఒప్పించాను. కరీనా ఒప్పించాలి కదా. మా రారా, బాగా అలసిపోయినట్టున్నావు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ పార్టీకి వెళ్ళి వస్తున్నావా? అవునమ్మా. అమ్మా, అమితాబ్ బచ్చన్ చూడు ఎంత యంగా ఉన్నాడో. అతను అమితాబ్ బచ్చన్ కదే, షారుఖ్ ఖాన్. క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా పర్లేదే, నీకు క్వశ్చన్ అడిగేవాడే తెలీదు, ఇంకెందుకే ప్రోగ్రామ్ చూడడం. మజ్జిగ ఏమైనా తాతావా? ఇవ్వమ్మా.
అన్నయ్య మజ్జిగ అక్కడ పెట్టు. మర్చిపోకు తాగే. అవును ఈ మచ్చ నీకు రైట్ సైడ్ ఉండాలి కదా. అమ్మా అమ్మా! అమ్మా! ఏ? కళ్ళు కనిపించటలేదు. కొంప మునిగిపోయినట్టు ఎందుకు అంత గట్టిగా అరిచావు? ఏమైంది? అది మర్చిపోయానమ్మా. సంతోషం. ఏమైంది? ఏముంది? ఏదో చెప్పడానికి వచ్చి మర్చిపోయిందంట. నువ్వు పడుకోరా. ఇంత తొందరగా లేసావేంట్రా? నిద్ర పట్టలేదమ్మా. పెళ్లి దగ్గర పడింది కదా, అలాగే ఉంటుంది. అమ్మా ఆ, బుజ్జి లేచిందా? లేదురా. ఏ? ఏం లేదు. బుజ్జి లే. బుజ్జి లే. ఏంటన్నయ్య కాఫీ. ఈరోజు కొత్తగా నువ్వేస్తున్నావేంటి? రాత్రి నా రూమ్ నుంచి అమ్మ నడుస్తూ పరిగెత్తవే, దేనికి గుర్తుందా? నేనా పరిగెట్టానా? గుర్తు రావట్లేదు అన్నయ్య. రాత్రి నాకు మజ్జిగ ఇచ్చినప్పుడు నన్ను చూసి అమ్మమ్మ నడుస్తూ పరిగెత్తవే, ఎందుకు గుర్తుందా? గుర్తొచ్చింది. అమ్మా నాకు చెప్పు. నిన్న వదినొచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చింది. అమ్మా నిన్న వదినొచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చింది కదా. అవునరా, ఇవాళ మంచి రోజు. ఫస్ట్ కార్డు ఎవరికి ఇస్తావు? అర్జున్ ఇక్కడికే రమ్మన్నాడే. తాత, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నందిని, నా ఫ్రెండ్ అర్జున్ వాళ్ళ తాత. నువ్వు ఫస్ట్ కార్డు ఎవరికి వెళ్ళని అడిగావు కదా, ఈయనకే. పెళ్లికి తప్పకుండా రావాలి తాతయ్య. ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వదించు తాత. సుఖంగా ఉండమ్మా. మాది లవ్ మ్యారేజ్. తను దొరకడం నా అదృష్టం. అదేం కాదు, అరవింద్ దొరకటమే నా అదృష్టం. అరవింద్ ఎంత అమాయకుడో తెలుసా? తను అబద్ధం చెప్తున్నాడని తెలిసిపోయినా అబద్ధం చెప్తూనే ఉంటాడు. దా మనం ప్రదక్షిణాలు చేద్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. తప్పురా, ఇంకొకరిలా నటించి మోసం చేయటం చాలా తప్పురా. ఏ అరవింద్ చచ్చిపోయిన నువ్వు మోసం చేయలే, అమ్మ మోసం చేయలే, నాన్న మోసం చేయలే, ఆ డాక్టర్ మోసం చేయలే, అందరూ మోసం చేశారు. మేం మోసం చేశాం, తప్పే. కానీ ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? తన పాపం కదా. నేను పాపం కాదా? వెళ్దామా? ఉమ్. తాతయ్య మర్చిపోకు, పెళ్లికి తప్పకుండా రావాలి. వస్తాను తాతయ్య. దేవుడా, ఎలాగైనా ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వే కాపాడాలి. ಡಾಕ್ಟರ್ ಆ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಪೇಷಂಟ್ ಬಾಡಿನಲ್ಲಿ ಮೂಮೆಂಟ್ ಬಂದಿತ್ತು. పేషెంట్ క్లోజ్ ఆಗಿ వాచ్ మాడు. చాలా థ్యాంక్స్ రా బాబు. నీ దెబ్బకి మా వాడు ఎలా తయారాడు తెలుసా? టీవీలో కరీనా కపూర్ సాంగ్ వస్తే చాలు తడిసిపోతుంది అడిగి. వెరీ గుడ్. ఇదిగో ఈసారి నువ్వేం చేస్తావు నాకు తెలీదు. కరీనా కపూర్ పేరుంటే చాలు మా వాడి బ్లడ్ గారిపోవాలి. టైం ప్లీజ్. నువ్వా నా 5,000 కొట్టేసి వెళ్ళిపోతావురా? 5,000? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? యా, 4 తగిలిస్తే నేను ఎవడో తెలుస్తున్నా నీకు? 4 తగిలిస్తావా? జస్ట్ ఎ మినిట్. పబ్లిక్ పబ్లిక్ వచ్చారు, చెప్పండి సార్. చెప్తారా? నాకేమన్నా భయం అనుకున్నావా? చెప్పండి సార్ వీడు నా దగ్గర 5,000 తీసుకొని ఎగ్గొట్టాడు సార్. తీసుకున్నావా? తీసుకున్నాను సార్, కానీ ఎందుకు ఇచ్చాడో అడగండి సార్. అడగక్కలా, నేనే చెప్తా. నేను కరీనా కపూర్ పెళ్లి చేసుకోవడానికి సార్. చూసారా కరీనా కపూర్ ఎక్కడ, ఈడెక్కడ? ఈడి ఫేస్ కరీనా కపూర్ కావాలంట. 5,000 ఇచ్చాడంట. ప్రతి తోట ఇలాగే దబాయిస్తున్నాడు సార్ నన్ను. ఓ షాహిద్ కపూర్. షాహిద్ కపూర్ వాడేవాడండి? కరీనా కపూర్ బాయ్ ఫ్రెండ్.
వాడి వల్లే నా లైఫ్ లేదనుకుంటే మధ్యలో నువ్వు ఒకడివా? సార్ ఏంటి సార్ మాటలతో సరిపెడతారు? ఒక చూపు చూడండి ఏం చేయమంటారు? ఈ అబ్బా. ఈ కోచ్ చూడండి. ఏంటిది కాంపౌండర్ లాగా? ఎవరు సెలక్షను? అదేంటి నువ్వే కదా బాగుందని సెలెక్ట్ చేసుకున్నావు. ఆ రోజు మేమిద్దరం కూడా అక్కడే ఉన్నాం కదా. షాక్ అయ్యారా? నా సెలక్షన్ బాగుంటుందని నాకు తెలుసు. అన్నయ్య నీళ్ళు కావాలా? నేను తెచ్చుకున్నా. ఓకే. సూపర్ గా ఉందన్నయ్య. ఒరేయ్ నువ్వు నందిని కలిపి ఒక స్టిల్ ఇవ్వండిరా.